ఈ క్రైస్తవులను ఉద్దేశించి ఆనాడున్న ప్రజలు ఎంత భయపడ్డారో తెలుసా? క్రైస్తవులంటే ఎంత భయమో చీకటి శక్తులు కలిగి ఉన్న వారికి, మంచి క్రియలు చేయని వారికి ఎంత భయమో ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 17:6 చూడండి. ఆ రోజు ఉన్నవారు శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు, స్కాలర్స్ ఏమన్నారు తెలుసా? భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని ఆ రోజే 2024 సంవత్సరాల క్రితమే వారు భయపడిపోయారు. క్రైస్తవులకి ఇచ్చిన ఒక బిరుదు అది. క్రైస్తవులకి ఇచ్చిన ఒక బిరుదు ఏమని? భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చారు. నిజమేనండి. ఈరోజు భూలోకాన్ని తలకిందులు చేసింది ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఒకప్పుడు చీకటమయంతో ఉండేది ప్రపంచం అంతా, దారి కనిపించేది కాదు రాత్రి అవుతే. అలాంటిది ఈరోజు ప్రపంచాన్ని అంతా వెలుగుమయం చేసేసాడు ఒక క్రైస్తవుడు, బల్బుని కనిపెట్టి. థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి. ఈరోజు ఎక్కడో ప్రపంచం నలుమూలలో ఉన్న వారిని చిటుకులో మనం మాట్లాడగలుగుతున్నాం, ఫోన్లలో, వీడియో కాల్స్లో. ఇదంతా క్రైస్తవులు చేసిందే. భూలోకాన్ని తలకిందులు చేశారు. క్షణంలో ప్రపంచవ్యాప్తంగా చుట్టూ వచ్చే ఆ ఇన్ఫర్మేషన్ని మన అరచేతుల్లో మనం చూస్తున్నాం. ఒకప్పుడు బట్టలు లేక ఆకులు అలములు కట్టుకునే వారు ఈరోజు బట్టలు కట్టుకుంటున్నారంటే ఇది క్రైస్తవులు చేసిన పని. ఈరోజు ప్రయాణాలు ఎన్నో రోజులు, సంవత్సరాలు పట్టేది ఈరోజు గంటల్లో క్షణాల్లో పోతున్నామంటే ఇది కేవలము క్రైస్తవులు భూలోకాన్ని తలకిందులు చేశారు, తారుమారు చేసేశారు. కనుక ఆయన అంటున్నాడు, క్రైస్తవులకు ఉన్న ఆ దేవుడిచ్చిన ఘనత ప్రపంచంలో అత్యున్నతమైన స్థితిలో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, క్రైస్తవం అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేది, సమస్యలను తలకిందులు చేసేది, అసాధ్యమని ఉన్న వాటిని సుసాధ్యం చేసేది. కనుక క్రైస్తవ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు ఎవరు.